తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. ఇక ఈ రోజు నుండి కేసీఆర్ ని ఎట్లా అరెస్ట్ చేయాలనే ఆలోచనకి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు లేదా బీజేపీ ప్రభుత్వం కావచ్చు ఒక కుట్రలకైతే తెరలేపుతున్నట్టు కనిపిస్తుంది. మనం ముందు నుండి చెప్తున్నట్టుగానే కేసీఆర్ ని అరెస్ట్ చేయడం, తెలంగాణని ఆగం చేయడం. రేవంత్ రెడ్డి తన పంతానికి పోతూ రేవంత్ రెడ్డి పంతానికి పోతూ తనకు తానే తెలియకుండా క్రూర మృగాల బోన్లోకి రేవంత్ రెడ్డి కూడా పోతున్నాడు. తెలంగాణలో బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి ఒక రాక్షస క్రీడను రాజకీయంగా అప్లై చేయబోతున్నట్టు కూడా కనబడుతున్నది. తెలంగాణ ఆగం కాబోతున్నది, తెలంగాణ అస్థిరత్వం వైపు పోతున్నది. తెలంగాణ తెలియకుండానే మళ్ళీ వెనుకకు తిరోగమనంలోకి ప్రయాణించేందుకు తెలియకుండానే మన తెలంగాణ నాయకులు బీజేపీ ట్రాప్ లో పడబోతున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. గత 3-4 సంవత్సరాలుగా ముందు కేసీఆర్ మీద విద్వేషాన్ని ప్రజల చేత గక్కించడం అది జరిగిపోయింది. పాటల ద్వారా కేసీఆర్ మీద వ్యతిరేకతను పెంచడం అది అయిపోయింది. మాటల ద్వారా కేసీఆర్ మీద వ్యతిరేకం పెంచడం అది అయిపోయింది. అదే విధంగా కేసీఆర్ ఏదైతే తీసుకొచ్చిండో ఆ పథకాలన్నీ కూడా ఫెయిల్ పథకాలు, ఆ పథకాలన్నిట్లో కూడా అవినీతి జరిగిందని ప్రజల చేత కొంతమంది ప్రతిపక్షాల నాయకులు నమ్మించడం అది కూడా జరిగింది. ఇప్పుడు ఏదైతే కేసీఆర్ చుట్టూ ఈ విష విద్వేషాన్ని నింపి ప్రజల చేత కేసీఆర్ ను చీకొట్టించి ఇప్పుడు కేసీఆర్ అరెస్ట్కి కూడా రంగం సిద్ధం చేస్తున్నట్టు కూడా సమాచారం ఉన్నది. అదే దానికి సంబంధించి వార్తలు కూడా ఇవాళ ప్రధానంగా వివిధ పేపర్లో ప్రచురితమైన సంగతి కూడా మనకు వార్తల్లోకి పోతే తెలుస్తుంది. మొత్తానికి మన కంట్లో మనమే వేలుతో పొడుచుకునే ఒక దుర్మార్గమైన నీతిని ఈ బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు తెలంగాణ మీద అప్లై చేస్తున్నారు. తెలంగాణ సాధించిన ఘనత ఏమాత్రం కేసీఆర్ కు దక్కకుండా, కేసీఆర్ నీచుడు అనేలాగా, కేసీఆర్ దుర్మార్గుడు అనేలాగా ప్రజల చేత చీకొట్టించి, ప్రజల ద్వారా చీకొట్టించి కేసీఆర్ కు ఏమాత్రం సింపతి రాకుండా కేసీఆర్ ని అరెస్ట్ చేయాలి. తరువాత తెలంగాణ ఏమైపోయినా మాకు సంబంధం లేదు, మేము అధికారంలో ఉంటే చాలు అని అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇటు బీజేపీ పార్టీ నాయకులు ఒక దుర్మార్గమైన ఆలోచన అయితే అప్లై చేస్తున్నట్టు కనబడుతున్నది. బీజేపీ వేస్తున్న మాస్టర్ గేమ్ లో తనకు తాను తెలియని స్థితిలోకి రేవంత్ రెడ్డి జారిపోతున్నట్లు కూడా కనబడుతున్నది. అటు చూస్తే తన గురువు చంద్రబాబు, ఇటు చూస్తే తనకు నచ్చిన బడేబాయ్, ఈ ఇద్దరి మధ్య రేవంత్ తన వ్యూహాలు తెలియకుండా కేసీఆర్ ని అరెస్ట్ చేయాలనే ఒక కసితో, పంతంతో తనకు తానే ఈ రెండు పార్టీల మధ్య ఇరుక్కొని తన రాజకీయ భవిష్యత్తుని మరి ఏం చేయబోతున్నాడో పక్కన పెడితే ఈ తెలంగాణ భవిష్యత్తుని మాత్రం అంధకారం వైపు తీసుకుపోతున్నట్టు కూడా కనబడుతున్నది. కేసీఆర్ అరెస్టు ఏ విధంగా చేయబోతారు, ఇందులో బీజేపీ పాత్ర ఏంది, ఇందులో కాంగ్రెస్ పాత్ర ఏంది, ఇందులో రేవంత్ రెడ్డి ఆటపావుగా మారబోతున్నాడా, బీజేపీ నాయకులు ఇందులో కుట్రదారులుగా మారబోతున్నారా, ఎవరెవరు కుట్రదారులుగా మారబోతున్నారు అనేది ఒక ఆసక్తికరమైన ఆశ్చర్యం కలిగించే, ఓ విధంగా చెప్పాలంటే ఒళ్ళు గగురు పొడిచే ఒక భయంకరమైన రాజకీయ కుట్రకు మాత్రం ఇటు బీజేపీ తీసినట్టు మనకు కనబడుతున్నది. అది ఖచ్చితంగా ఒక స్పెషల్ హాఫ్ అన్ అవర్ దాని మీద చేసి వివరించే ప్రయత్నం చేస్తా. ముందుగా మనం వార్తల్లోకి వెళ్దాం. దయచేసి మిత్రులారా మరొకసారి చెప్తున్నా, తెలంగాణను కాపాడుకోవడానికి తప్పకుండా పోరాటం చేయవలసిందే. తెలంగాణ బలంగా ఉండాలంటే, తెలంగాణ హక్కులను సాధించుకోవాలంటే తెలంగాణలో ఉన్న యువకులు తెగించి కొట్లాడవలసిన సందర్భం అయితే వస్తుంది. ఇక్కడ కేసీఆర్ అరెస్ట్ జరిగితే కేసీఆర్ ఆగమైపోడు, తెలంగాణ ఆగమైపోతుంది. తెలంగాణకు ఒక పెద్ద దిక్కు లేకుండా చేస్తారు. తెలంగాణ కోసం మాట్లాడే ఒక గొంతు లేకుండా చేస్తారు దేశవ్యాప్తంగా.
ఇక్కడ చాలా మంది తెలియని మిత్రులు ఏమనుకుంటారు అంటే కేసీఆర్ ఒక్కన అరెస్ట్ చేస్తే మంచిదే అనుకుంటారు. కేసీఆర్ని అరెస్ట్ చేయడం ద్వారా కేసీఆర్ అరెస్ట్ అయితే కేసీఆర్ ఒక్కడ అరెస్ట్ అయినట్టు కాదు. ఇక్కడ కేసీఆర్ గొంతు ఒకసారి మూసేస్తే జై తెలంగాణ అంటోడు ఉండడు, తెలంగాణ వనరుల గురించి మాట్లాడేటోడు ఉండడు, తెలంగాణ నదుల గురించి మాట్లాడేటోడు ఉండడు, తెలంగాణ నీళ్ల గురించి మాట్లాడేటోడు ఉండడు. ఇది మనం బాగా గమనించాలి. తెలంగాణకు రావాల్సిన సకల వనరులు, అది నిధుల ద్వారా కావచ్చు, నీళ్ళ ద్వారా కావచ్చు, కరెంటు రూపంలో కావచ్చు, కేంద్రం నుండి మనకు రావాల్సిన నిధులు కావచ్చు, ఇట్లా అనేక రూపాలలో అడుగంటిపోతుంది. కేసీఆర్ ఒక్కరిని అరెస్ట్ చేస్తే మన వ్యక్తిగత సంతోషం కలుగుతానని కొంతమంది మిత్రులు అనుకుంటాను, కానీ తెలియకుండానే మనం ప్రమాదంలో పడబోతున్నాం. తెలియకుండానే మనం ప్రమాదంలో పడబోతున్నాం. అది గమనిస్తలేరు మన మిత్రులు. ఎంతసేపు కేసీఆర్ మీద విద్వేషంతో కేసీఆర్ని అరెస్ట్ చేస్తే బాగుండు అనే ఆలోచనలో ఉన్నారు.